వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అన్నకు షర్మిలక్క బొక్క పెట్టే సీట్లు ఎన్ని, అవి ఏవి అనే విషయాన్ని చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్ల వలన వైఎస్ఆర్సీపీకి నష్టమా లేక ఎన్డీఏ కూటమికి నష్టమా అంటే ముమ్మాటికి వైఎస్ఆర్సీపీకి. మొన్నెప్పుడో కడప వేదికగా సొంత చెల్లి కట్టుకున్న చీర మీద కూడా జగన్మోహన్ రెడ్డి లేఖి కామెంట్స్ చేయడం చూస్తే అర్థమవుతుంది, బొక్క కాదు పెద్ద బొక్క పడనుంది అని. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు సింహభాగం వైఎస్ఆర్సీపీవి అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్కి కొత్తగా 10 ఓట్లు వచ్చాయి అనుకుంటే అందులో 2 ఓట్లు సాంప్రదాయ కాంగ్రెస్వి కాగా 6 ఓట్లు వైఎస్ఆర్సీపీవి అయితే మిగిలిన 2 ఓట్లు కూటమివి అవ్వచ్చు అని నా అభిప్రాయం. ఇవన్నీ నిశితంగా గమనిస్తే షర్మిల మీద వైఎస్ఆర్సీపీ మూకుమ్మడిగా సోషల్ మీడియాలో దాడి చేయడము, ఆస్థాన ఎలక్ట్రానిక్ మీడియా అయినటువంటి సాక్షి ఏకంగా వైఎస్ఆర్ ఫోటో ఉన్న లోగో కూడా తీసేయడము, ఆఖరికి రంగులు కూడా మార్చేయడం మీరందరూ గమనించే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ వైఎస్ఆర్ గుర్తుకు వచ్చి చెయ్యి గుర్తుకు ఓటు వేస్తారు అని వైఎస్ఆర్సీపీ పెద్దలు సహాయక చర్యలు తీసుకుంటూ లోన మదన పడుతూ పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మాకేం నష్టం లేదు, 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, అయినా మాకు 151 సీట్లు వచ్చిందని పైకి చెప్పుకుంటున్నా లోపల మాత్రం 2019లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 0 అయినప్పటికీ దాదాపు 4 లక్షల ఓటింగ్ తెచ్చుకుంది. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. రాజకీయాల్లో ఎప్పుడు 1+2 3 కానే కాదు. అందులోనూ పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడము, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల లాంటి నాయకురాలు పీసీసీ పగ్గాలు చేపట్టడంతో పాటు ఒక చిన్న కూటమిగా ఏర్పడి కమ్యూనిస్టులతో జతకట్టడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమికి ఖచ్చితంగా 18 నుంచి 20 లక్షల ఓట్ల వరకు కొల్లగొట్టే అవకాశం లేకపోలేదు. ఒక తెనాలి నియోజకవర్గం తప్పితే మిగతా 174 నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి పోటీలో ఉంది. షర్మిల చురుకుగా ప్రచారంలో కూడా పాల్గొంటూ ఉంది. నిజంగా కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ ఉందా అనే విషయం మీద పొలిటికల్ ప్రాపర్టీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో 29 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కాగా 7 స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఈ అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చురుగ్గా ప్రచారంలో కూడా పాల్గొంటూ ఉండడము, 2019 ఎన్నికల్లో ఈ స్థానాల్లో కాంగ్రెస్కి యావరేజ్గా 2000 ఓట్ల వరకు వచ్చి ఉండడము, అందులో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 కురుపాం, రంపచోడవరం పొత్తులో భాగంగా సిపిఎంకు కేటాయించడము, ఆ 2 స్థానాల్లో గత ఎన్నికల్లో కమ్యూనిస్టులు జనసేన సహాయంతో కురుపాంలో 8551 ఓట్లు తెచ్చుకోగా రంపచోడవరంలో ఏకంగా 17,888 ఓట్లు తెచ్చుకోవడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి వచ్చే ఎన్నికల్లో పైన పేర్కొన్న 7 నియోజకవర్గాల్లో దాదాపు 5,000 వరకు ఓట్లు రాబట్టవచ్చు అని సమాచారం. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ కంచుకోటలే కాబట్టి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ కూటమి చీల్చే ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకుంటే తప్పకుండా ఈ 7 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో 2-3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టి గెలిచే అవకాశం కూడా ఉందని నా అభిప్రాయం. ఇక ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల విషయానికి వస్తే మొత్తం 29 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి బరిలో ఉన్నారు. ఇందులో పి గన్నవరం, చింతలపూడి, పూతలపట్టు, నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్గా కాంగ్రెస్ నుండి పోటీలో ఉండడంతో ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ రెబల్స్ చీల్చే ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటే ఇందులో కూడా 3 స్థానాలు గెలిచే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. మిగిలిన 25 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి తక్కువలో తక్కువ యావరేజ్గా 5,000 ఓట్ల వరకు రాబట్టవచ్చు అని నా అభిప్రాయం. ఈసారి 2019లో లాగా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ వేవ్ అంతగా ఏమీ లేదు కాబట్టి ఈ నియోజకవర్గాల్లో కూడా హోరాహోరీ పోరు తప్పదు.
హోరాహోరి పోరు జరిగినప్పుడు ప్రతి 100 ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయని అందరికీ తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిశితంగా పరిశీలిస్తే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైనటువంటి 29 స్థానాల్లో కూడా షర్మిల సొంత అన్న జగనన్నకు చుక్కలు చూపించబోతుంది అని ఖచ్చితంగా చెప్పగలను. దీనిని చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలైనటువంటి 36 నియోజకవర్గాల్లో కూటమి 20 పైచిలుకు స్థానాల్లో గెలిచే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు అసలు ట్విస్ట్ అదేమిటంటే 174 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ ముస్లిం మైనారిటీలను బరిలోకి దించింది. వీళ్ళు చీల్చే ఓట్లు అవి ఎన్నైనా కానీ అందులో సింహభాగం వైఎస్ఆర్సీపీవే కానున్నాయి. ఈ 16 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు రాయలసీమలోనివే కావడము, మిగిలినవి కూడా కేవలం వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న స్థానాలే కావడం చేత పైకి చెప్పడం లేదు, కానీ వాస్తవంగా ఇది వైఎస్ఆర్సీపీకి చావు దెబ్బ అని చెప్పవచ్చు. ఈ 16 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి పరోక్షంగా కాంగ్రెస్ కూటమి సహాయం చేయనుంది. ఇందులో 16కు 16 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిచినా ఆశ్చర్యం పడనవసరం లేదు. ఇవే కాకుండా మరో 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు రెబల్స్గా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అందులో కిల్లి కృపారాణి, ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ 10 మంది అయితే వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా ఓడించే స్థాయిలో ఓట్లు చీల్చబోతున్నారు అని ప్రాథమిక సమాచారం. ఈ షాక్లకు తోడు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తుండడం, ఆ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండటం, ఈసారి కడపలో వైఎస్ వివేకం సారి హత్య కూడా ఓటింగ్లో ప్రభావం చూపుతుండడంతో కాంగ్రెస్ ఓటింగ్ మరియు క్రాస్ ఓటింగ్ వెరసి కడప పార్లమెంటు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతుంది. దీని ఫలితంగా కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులలో తెలుగుదేశం చాలా టఫ్ ఫైట్ ఇవ్వడంతో పాటు 2-3 స్థానాలు గెలిచే అవకాశం కూడా లేకపోలేదు అని నా అభిప్రాయం. ఈ విధంగా లెక్కలు వేస్తే షర్మిల దాదాపుగా 60 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి మోస్తాదు నుంచి భారీ షాక్ ఇవ్వబోతుందని నాకున్న సమాచారం. ఇలా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ కూటమికి 18 నుంచి 20 లక్షల ఓట్లు రాబోతుంది. అందులో 10 నుంచి 12 లక్షలు కేవలం వైఎస్ఆర్సీపీవే కావడం గమనార్హం. అబ్బే కాంగ్రెస్కి అంత సీన్ ఉందా, సమస్య లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడుకుందాం. ఈ విధంగా ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్ షర్మిల తన సొంత అన్నకు వచ్చే ఎన్నికల్లో చాలా ఖరీదైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వనుందని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇదండి ఈరోజు మన టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.